ఒక తల్లి చనిపోయింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కానీ ఆమె మొబైల్ ఫోన్లో మాత్రం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఒకే నంబర్ నుంచే మోగుతూనే ఉండేది. మొదట కుటుంబ సభ్యులు అది పొరపాటు అనుకున్నారు. రెండో రోజు యాదృచ్ఛికం అనుకున్నారు. కానీ 15 రోజుల పాటు అదే సమయానికి అదే నంబర్ నుంచి కాల్ రావడం అందరి గుండెల్లో భయం మొదలైంది. చివరకు ఆ కాల్ ఎత్తిన కొడుకు అటువైపు నుంచి వినిపించిన మొదటి మాట విని అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. చనిపోయిన అమ్మ ఫోన్కు ఎవరు కాల్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? చివరిలో బయటపడిన నిజం మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. ఈ కథను చివరి వరకు తప్పకుండా చూడండి. విజయవాడలో నివసించే సరోజమ్మ అనే 55 ఏళ్ల మహిళకు ఆమె కొడుకు అర్జునే ప్రపంచం. భర్త చిన్నప్పుడే చనిపోవడంతో ఎన్నో కష్టాలు పడి కొడుకును చదివించింది. మంచి ఉద్యోగంలో నిలబెట్టింది. అర్జున్ కూడా తల్లిని చాలా ప్రేమించేవాడు. కానీ ఉద్యోగం, బాధ్యతలు, బిజీ జీవితం కారణంతో ఆమెతో గడిపే సమయం మాత్రం తగ్గిపోయింది. అమ్మా, ఈ వీకెండ్ బయటికి వెళ్దాం అని ప్రతి వారం చెప్పేవాడు. కానీ ఆ వీకెండ్ ఎప్పుడూ రాలేదు. ఒక రోజు ఉదయం సరోజమ్మకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె ప్రాణాలు విడిచింది. అర్జున్ ప్రపంచమే ఒక్కసారిగా చీకటైపోయింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. బంధువులంతా వెళ్లిపోయారు. ఇంట్లో నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. తల్లి గది అలాగే ఉంది. ఆమె కళ్ళద్దాలు, చీర, ప్రార్థనా పుస్తకం, మొబైల్ ఫోన్ అన్ని అలాగే ఉన్నాయి. తల్లి జ్ఞాపకంగా ఆ ఫోన్ను అర్జున్ స్విచ్ ఆఫ్ చేయకుండా డ్రాయర్ లో పెట్టాడు. మూడో రోజు రాత్రి సరిగ్గా 9 గంటలకు ఆ ఫోన్ ఒక్కసారిగా మోగింది. అందరూ ఉలిక్కి పడ్డారు. స్క్రీన్ పై ఒక తెలియని నంబర్ మాత్రమే కనిపించింది. అర్జున్ కాల్ ఎత్తబోతుండగా అది కట్ అయింది. ఎవరో పొరపాటున చేశారు అని అనుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ అదే సమయం, అదే నంబర్. మళ్ళీ ఎత్తే లోపే కట్. మూడో రోజు అలానే, నాలుగో రోజు, ఐదో రోజు, ఇలా ప్రతి రోజు సరిగ్గా 9 గంటలకు అదే నంబర్ నుంచి కాల్ రావడం మొదలైంది. ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. బంధువుల్లో కొందరు సిమ్ తీసేయండి అన్నారు. ఇంకొందరు ఇది మంచి విషయం కాదు అని భయపెట్టారు. కానీ అర్జున్ మాత్రం ఫోన్ను అలాగే ఉంచాడు. ఎందుకో తెలియదు. ఆ కాల్ వెనుక ఏదో కారణం ఉందని అతని మనసు చెప్తోంది. 15వ రోజు రాత్రి 9 గంటలు కావడానికి ఇక 5 నిమిషాల ముందు నుంచే అతను ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. గడియారం 9 కొట్టింది. ఫోన్ మోగింది. ఈసారి రింగ్ మొదలైన వెంటనే అతను కాల్ లిఫ్ట్ చేశాడు. గుండె బలంగా కొట్టుకుంటుంది. 2 సెకండ్ల నిశ్శబ్దం తర్వాత అటువైపు నుంచి వణుకుతున్న ఒక వృద్ధుడి గొంతు వినిపించింది. అమ్మా, ఈ రోజు కూడా భోజనం తీసుకొస్తావు కదా? ఆ ఒక్క మాట విన్న అర్జున్ చేతిలో ఫోన్ జారి పడింది. గుండెలో ఏదో పగిలినట్లుగా అనిపించింది. ఆ వృద్ధుడు ఎవరు? ఆయన సరోజమ్మను ఎందుకు అమ్మా అని పిలుస్తున్నాడు? ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం అర్జున్ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని అతనికి అప్పటికి తెలియదు. అర్జున్ చేతులు వణుకుతూనే మళ్ళీ ఫోన్ చెవికి పెట్టుకున్నాడు. ఎవరు మీరు అని అడిగారు. అటువైపు నుంచి కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత అదే వృద్ధుడి గొంతు మెల్లగా వినిపించింది. అమ్మా, నీ గొంతు ఎందుకు అలా మారింది? ఆరోగ్యం బాగా లేదా? ఆ మాట విన్న అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతు బిగుసుకుంటూ, అమ్మ 15 రోజుల క్రితమే చనిపోయింది తాతయ్య అన్నాడు. ఆ ఒక్క మాట వినగానే అటువైపు పూర్తిగా నిశ్శబ్దం అయిపోయింది. కొన్ని క్షణాల తర్వాత వృద్ధుడు చిన్న పిల్లాడిలా ఏడవడం మొదలు పెట్టాడు. లేదు బాబు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆమె నన్ను వదిలి వెళ్ళదు. ప్రతిరోజు 9 గంటలకు వస్తానని నాకు మాట ఇచ్చింది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ రాత్రంతా అర్జున్ కు నిద్ర పట్టలేదు. ఆ వ్యక్తి ఎవరు? అమ్మ ఆయనకు ఏం మాట ఇచ్చింది అనే ప్రశ్న అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం అదే నంబర్కు తిరిగి కాల్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. 2 రోజులు ప్రయత్నించినా అదే పరిస్థితి. మూడో రోజు అతను ఆ నంబర్ను ట్రేస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడి సహాయంతో ఆ నంబర్ నగర శివార్లో ఉన్న ఒక చిన్న వృద్ధాశ్రమం దగ్గర ఉపయోగిస్తున్నారని తెలుసుకున్నాడు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. పాత భవనం, విరిగిన గోడలు, నిశ్శబ్దంగా కూర్చున్న వృద్ధులు. ఆ దృశ్యం చూసి అతని మనసు భారం ఎక్కింది. అక్కడి నిర్వాహకుడిని ఆ నంబర్ గురించి అడగగా
ఆయన ఒక మూల ఒంటరిగా కూర్చున్న 75 ఏళ్ల వృద్ధుడని చూపించాడు. అర్జున్ నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళాడు. వృద్ధుడు తలెత్తి చూసి ఒక్కసారిగా అడిగాడు, అమ్మ రాలేదా బాబు? ఆ మాట విన్న అర్జున్ గుండె ముక్కలైంది. అతను వృద్ధుడి పక్కనే కూర్చొని, మీకు మా అమ్మ ఎలా తెలుసు అని అడిగాడు. వృద్ధుడు జేబులో నుంచి చాలా పాత మడతలు పడిన ఒక చిన్న ఫోటో తీసి చూపించాడు. ఆ ఫోటోలో సరోజమ్మ చిరునవ్వుతో నిలబడి ఉంది. ఫోటో వెనుక ఆమె చేతి రాతతో ఒక వాక్యం ఉంది, మీరు ఒంటరి వారు కాదు, నేను ఉన్నంత వరకు ప్రతి రాత్రి 9 గంటలకు తప్పకుండా వస్తాను. ఆ అక్షరాలు చూసిన అర్జున్ షాక్ అయ్యాడు. తన తల్లి చేతి రాతనే అది. కానీ ఆమె ఇప్పుడు ఆ వృద్ధుడి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. వృద్ధాశ్రమం నిర్వాహకుడు మెల్లగా చెప్పడం ప్రారంభించాడు. మీ అమ్మ గత 8 ఏళ్లుగా ప్రతి రాత్రి సరిగ్గా 9 గంటలకు ఇక్కడికి వచ్చేది. ఈ తాతయ్యతో పాటు ఇంకొంతమంది వృద్ధులకు తన చేతులతో భోజనం పెట్టేది. వాళ్లతో కూర్చుని మాట్లాడేది. పండగల రోజుల్లో కొత్త బట్టలు కూడా తెచ్చేది. కానీ ఒక షరతు పెట్టింది, నేను చేస్తున్న పని గురించి నా కుటుంబానికి ఎప్పుడూ చెప్పొద్దు అని. అర్జున్ కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగలేదు. తన తల్లి జీవితంలో ఇంత పెద్ద రహస్యం ఉందని అతను ఊహించలేదు. కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. అయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఫోన్ ఎందుకు చేశారు? సరోజమ్మ చనిపోయిందని తెలవకపోవడమేనా, లేక దాని వెనుక ఇంకో హృదయాన్ని పిండేసే నిజం దాగి ఉందా? అదే సమయంలో వృద్ధుడు తన చొక్కా జేబులో నుంచి ఒక చిన్న కవర్ తీసి అర్జున్ చేతిలో పెట్టాడు. ఇది మీ అమ్మ చనిపోవడానికి 3 రోజుల ముందు నా చేతిలో పెట్టింది. నేను రాకపోతే ఒక రోజు నా కొడుకు వస్తాడు, అప్పుడు ఇది ఇవ్వండి అని చెప్పి నన్ను ఆపింది. నాకు ఆమె దేవత అన్నాడు. ఆ మాటలు విన్న అర్జున్ వెంటనే లేచి వృద్ధుణ్ణి గట్టిగా హత్తుకున్నాడు. ఇక మీదట మీరు ఒంటరి వారు కాదు తాతయ్య, నేనున్నాను అని కన్నీళ్లతో అన్నాడు. అదే రోజు వృద్ధాశ్రమంలో ప్రతి వృద్ధుడితో కూర్చొని మొదటిసారి భోజనం చేశాడు. వాళ్ళ కథలు విన్నాడు. వారి కళ్ళల్లో కనిపించిన ఒంటరితనాన్ని చూసి తన తల్లి ఎందుకు ఈ పని చేసిందో అతనికి అర్థమైంది. కొన్ని నెలల తర్వాత సరోజమ్మ వర్ధంతి రోజున అర్జున్ తన తల్లి పేరుతో సరోజమ్మ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ప్రారంభించాడు. ఆ ట్రస్ట్ ద్వారా ప్రతి రాత్రి సరిగ్గా 9 గంటలకు నగరంలోని ఒంటరి వృద్ధులకు వేడి వేడి భోజనం అందించడం మొదలుపెట్టాడు. మొదటి రోజు భోజనం పెట్టే ముందు తన తల్లి మొబైల్ ఫోన్ ను టేబుల్ పై ఉంచి ఆమె ఫోటో ముందు దీపం వెలిగించాడు. గడియారం 9 కొట్టింది. అక్కడ ఉన్న వృద్ధులందరూ ఒకేసారి అమ్మా వచ్చావా అని చిరు నవ్వుతో అన్నారు. ఆ మాట విన్న అర్జున్ తల వంచుకొని ఏడ్చేశాడు. ఆ క్షణంలో అతనికి ఒక నిజం అర్థమైంది, తల్లి చనిపోలేదు. ఆమె ప్రేమే ప్రతి ఆకలిలో ఉన్న కడుపులో, ప్రతి ఒంటరి మనసులో ఇంకా బ్రతికే ఉంది. ఈ ప్రపంచంలో గొప్ప సంపద డబ్బు కాదు, మనం ఎవరి జీవితంలో వదిలి వెళ్లే మంచి జ్ఞాపకం. తల్లి ప్రేమకు ముగింపు ఉండదు. ఆమె శరీరం ఈ లోకాన్నే విడిచిపెట్టిన ఆమె మంచితనం, ఆమె దయ, ఆమె విలువలు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో గొప్ప సంపద డబ్బు కాదు, మనం వదిలి వెళ్లే మంచి జ్ఞాపకాలు. తల్లి ప్రేమకు మరణం లేదు. ఆమె శరీరం దూరమైన ఆమె చేసిన మంచి పనులు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. ఈ కథ మీ మనసును తాకితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.